బ్రేకింగ్ న్యూస్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన హర్షారెడ్డిపై చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బిఎన్ఎస్ 196/1/A వంటి పలు సెక్షన్ల కింద కేసు పెట్టారు పోలీసులు. పవన్ కుంభమేళాలో స్నానం చేస్తోన్న వీడియోలు మార్ఫింగ్ చేసినట్టు ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేశారు పోలీసులు. మా ప్రతినిధి దామోదర్ ఉన్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. దామోదర్, ఫిర్యాదులో ఏమని పేర్కొన్నారు? హర్ష ఏం చెప్తున్నాడు? సుమతి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై చిత్తూరు నగరానికి చెందిన 5వ డివిజన్ వైసీపీ నాయకురాలు ఏదైతే తన సోషల్ మీడియాలో ట్విట్టర్ లో పెట్టిన పోస్టుల పైన యశ్వంత్ అనే జనసేన నాయకుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. హర్ష రెడ్డి @హర్ష 888889 పేరుతో ఉన్న బ్లాగ్ లో ఆమె ఏదైతే పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వాన్ని దిగజార్చే విధంగా ఆమె పోస్టులు పెట్టిందంటూ ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఏదైతే ప్రయాగరాజులో స్నానం చేస్తున్న విజువల్స్ ను పెట్టి అదేవిధంగా ముఖ్యంగా దీంతో పాటు అటు సంపూర్ణేష్ బాబు పోస్ట్ పెట్టి సంపూర్ణేష్ అందంగా ఉన్నాడంటూ కామెంట్ చేయడం, అదేవిధంగా అంతకు మునుపు ఉన్న పోస్టుల్లో నీచాతి నీచంగా పోస్టులు పెట్టడం, టీడీపీకి అదేవిధంగా వైసీపీకి ఏదైతే టీడీపీకి అదేవిధంగా జనసేనకు ఉన్న సంబంధాన్ని కూడా విచిత్రంగా పోస్టింగ్ చేయడం కూడా జరిగింది. ఇది వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నట్టు కూడా ఫిర్యాదు చేయడం, దీంతో పాటు గ్రూపుల మధ్య విభేదాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నట్టు ఫిర్యాదు చేయడంతో ఆమె ఏదైతే ఆ ట్విట్టర్ అకౌంట్స్ మార్పు చేసి పోస్ట్ పెట్టడంపై ఎంత మేర శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు న్యాయవాదులు? సుమతి, ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు వాళ్ళు 5 సెక్షన్ల పైన కేసు నమోదు చేశారు. 196 క్లాజ్ 1 బార్ ఏ, అదేవిధంగా 369 క్లాజ్ 4, 342 క్లాజ్ 2, అదేవిధంగా 352 క్లాజ్ 1, దీంతో పాటు 353 క్లాజ్ 2 బార్ 1 మీద బిఎన్ఎస్ ఏదైతే సెక్షన్స్ కింద కేసు నమోదు చేశామని చెప్తున్నారు. దీనికి సంబంధించి మొత్తం మీద అయితే 7 సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా వ్యక్తిత్వ హననం చేసే విధంగా పోస్టింగ్స్ ఉన్నాయి, దీంతో పాటు గ్రూపుల మధ్య విభేదాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి, మార్పింగ్ చేయడం కూడా జరిగింది. మొత్తం ఈ సెక్షన్ల పైన కేసులు నమోదు చేశామని పోలీసులు చెప్తున్నారు. ఈ సెక్షన్లకు సంబంధించి ఏదైతే గ్రూపుల మధ్య విభేదాలు రెచ్చగొట్టే అనే సెక్షన్ కి అయితే నాన్ బెయిలబుల్ కేసు కింద కూడా సెక్షన్ కింద కూడా కేసు పెట్టినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి చిత్తూరు 2 టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటు తిరుపతిలోని వెస్ట్ పోలీస్ స్టేషన్ లో కూడా మరో కేసు నమోదైనట్టు తెలుస్తుంది. దీనిపైన పూర్తి సమగ్ర సమాచారం ఇంకా పోలీసులు ఇవ్వలేదు. మొత్తం మీద అయితే ఏదైతే ప్రయాగలో అటు కుంభమేళ సందర్భంగా పుణ్యస్నానం చేసి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున వైసీపీ విధమైన ట్రోల్స్ పాల్పడుతుందంటూ జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. సుమతి, రైట్ దామోదర్, థ్యాంక్ యూ సో మచ్. పవన్ కళ్యాణ్ కుంభమేళాలో స్నానం చేసిన దృశ్యాలను మార్పు చేసి హర్షారెడ్డి అనే ఒక జనసేనకు సంబంధించి చాలా అసభ్యకరంగా కూడా పోస్టులు పెట్టినట్టుగా తెలుస్తోంది. హర్షారెడ్డిపై ప్రస్తుతం అయితే చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఇంకా దర్యాప్తు అయితే కొనసాగుతోంది. వ్యక్తిత్వ హననానికి సంబంధించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దాదాపు 7 సంవత్సరాల పాటు శిక్ష పడే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు.